హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు. సో ఈ వీడియోలో మనం ముచ్చట ఏంటిదంటే అరబిక్ స్వీట్ బలాలీత్ ఉంది కదా, దాన్ని చాలా సింపుల్గా ఎట్లా చేయాలనేది తెలుసుకుందాం. సో వీడియోని మొత్తం ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో రాని మొదలెట్టిద్దాం. సో ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలా. ప్యాన్ వేడెక్కగానే మన బలాలీత్ ఉంది కదా, సేమియా లాంటివి, సో అవి వేసుకొని మంచిగా కొంచెం కలర్ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు పోసుకొని మరగనివ్వాలి. ఇక నీళ్ళు అనేది మరిగిన తర్వాత దాంట్లో మనం ఒక 3 కప్పుల చక్కెర, 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 2 టీ స్పూన్ల పసుపు వేసి కొంచెం సేపు మరగనివ్వాలి. తర్వాత ఒక గ్లాస్లో జాఫ్రాన్ వేసి అందులో కొంచెం రోజ్ వాటర్ పోసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాలు మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని ఒక 7 నుండి 10 నిమిషాల మధ్యలోకి మంచిగా ఉడికేటట్టు కుక్ చేసుకోవాలన్నమాట. 10 నిమిషాల తర్వాత దీన్ని స్ట్రైనర్తో వడబోసుకోవాలి. తరువాత ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 కప్పు చక్కెర తీసుకొని, చక్కెర ఏంటిదంటే మొత్తం ఒకటేసారి వేయద్దు అనమాట, ఒక 3 పార్ట్లుగా వేసుకోవాలి, కొంచెం అని. తర్వాత మనం కలిపెట్టుకున్న జాఫ్రాన్ వాటర్ ఉంది కదా, అది మొత్తం పోసుకోవాలి. అది ఇందులో పోసుకొని ఇక మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇక లాస్ట్కి ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇక దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేయాలి. ఓవెన్ ఏంటిదంటే మనం స్టార్ట్ చేసే ముందే ఆన్ చేసుకొని పెట్టుకోవాలా. తర్వాత ఇది పెట్టేసిన తర్వాత ఆఫ్ చేసేయాలి. ఇట్లా దీంట్లో ఒక 10 నిమిషాలు ఉంచితే చాలు. తర్వాత మనం ఒక ఆమ్లెట్ని రెడీ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ఇక దీన్ని మొత్తం తీసి హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మనం వేసి పెట్టుకున్న ఆమ్లెట్ ఉంది కదా, దాన్ని పైన పెట్టేయాలి. సో ఫైనల్గా మన అరబిక్ స్వీట్ బలాలీత్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వెళ్తాం నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు బాయ్ బాయ్.